ఒక చిన్న గ్రామం, పచ్చని పొలాలు, చుట్టూ కొండలు, మధ్యలో చిన్న చిన్న ఇల్లు ఉండేవి. ఆ గ్రామంలో ఒక అందమైన ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఉండేది ఒక తెలివైన కాకి. అందరూ దానిని కాకమ్మ అని పిలిచేవారు. కాకమ్మ చాలా కష్టపడే స్వభావం. ఉదయం లేచిన వెంటనే ఇంటిని శుభ్రం చేసేది. తనకు కావలసిన తిండి తెచ్చుకొని తినేది. తన జీవితాన్ని సవ్యంగా నడిపించుకునేది. అదే గ్రామంలో మరో ఇంట్లో ఒక అందమైన రామచిలుక ఉండేది. ఆమె పేరు చిలకమ్మ. చిలుకమ్మ చాలా మంచితనంతో ఉండేది. తాను చేసే ప్రతి పని ఎంతో చక్కగా చేసేది. పాటలు పాడడం, అందంగా మాట్లాడడం ఆమెకు చాలా ఇష్టం. ఒకరోజు గ్రామంలో పెద్ద పండుగ వచ్చింది. అన్ని ఇళ్లల్లో దీపాలు వెలిగించారు. అందరూ కొత్త బట్టలు వేసుకొని ఆనందంగా ఉన్నారు. కాకమ్మ కూడా తన ఇల్లు అందంగా అలంకరించింది. ఆ పండుగకు చిలుకమ్మ కూడా వచ్చింది. అక్కడే మొదటిసారి కాకమ్మ చిలుకమ్మ ఒకరినొకరు చూసుకున్నారు. చిలుకమ్మ పాట పాడుతుండగా కాకమ్మకు చాలా నచ్చింది. ఎంత మధురంగా పాడుతోంది అని అనుకుంది. మరోవైపు కాకమ్మ పనితనం చూసి చిలుకమ్మ ఆశ్చర్యపోయింది. కొంతసేపటికి వారు మాట్లాడడం మొదలుపెట్టారు. నీ పేరేమిటి అని కాకమ్మ అడిగింది. నేను చిలుకమ్మను అని చిరునవ్వుతో చెప్పింది. నీ పాట చాలా బాగుంది అని కాకమ్మ అన్నది. ఇలా వారి మధ్య స్నేహం మొదలైంది. రోజులు గడిచాయి. వారు ప్రతిరోజు కలుసుకొని మాట్లాడుకునేవారు. ఒకరికొకరు సహాయం చేసేవారు. కాకమ్మ చిలుకమ్మకు పనులు నేర్పించేది. చిలుకమ్మ కాకమ్మకు పాటలు నేర్పేది. ఒకరోజు కాకమ్మ అనుకుంది, ఇంత మంచి అమ్మాయి నాకు జీవిత భాగస్వామి అయితే ఎంత బాగుంటుంది. అదే ఆలోచన చిలుకమ్మకు కూడా వచ్చింది. కానీ ఒక సమస్య ఉంది. గ్రామంలో ఉన్న ఇతర పక్షులు ఈ విషయం వినగానే మాట్లాడడం మొదలుపెట్టాయి. కాకి చిలుక ఎలా పెళ్లి చేసుకుంటాయి? వాళ్ళు వేరువేరు జాతులు. అలా గ్రామంలో చర్చ మొదలైంది. కాకమ్మ కొంచెం బాధపడింది. కానీ చిలుకమ్మ ధైర్యం ఇచ్చింది. మన మనస్సు మంచిదైతే ఎవ్వరూ ఆపలేరు అని చెప్పింది. అది విని కాకమ్మకు చాలా ధైర్యం వచ్చింది. ఇద్దరు తమ కుటుంబ పెద్దల దగ్గరకు వెళ్ళారు. తమ మనసులో ఉన్న విషయాన్ని కూడా చెప్పారు. మొదట పెద్దలు కూడా ఆశ్చర్యపోయారు. కానీ వారి నిజమైన ప్రేమను చూసి వారి మంచితనాన్ని గుర్తించి ఒప్పుకున్నారు. మీరు నిజంగా ఒకరికొకరు అర్థం చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు అని చెప్పారు. అప్పుడు పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. గ్రామంలో పెద్దగా పెళ్లి పండుగ జరిగింది. ఇంటిని పూలతో అలంకరించారు. అందరూ కొత్త బట్టలు వేసుకున్నారు. సంగీతం, నృత్యాలు, నవ్వులు, మొత్తం గ్రామం ఆనందంతో నిండిపోయింది. పెళ్లి రోజున కాకమ్మ చాలా అందంగా తయారైంది. చిలుకమ్మ కూడా పచ్చని రంగు పట్టు చీరలో చాలా అందంగా కనిపించింది. పెళ్లి ముహూర్తం వచ్చేసరికి ఇద్దరూ మండపంలో కూర్చున్నారు. పెళ్లి మంత్రాలు వినిపించాయి. పెద్దల ఆశీర్వాదాలు అందాయి. కాకమ్మ చిలుకమ్మకు మంగళసూత్రం కట్టింది. అందరూ చప్పట్లు కొట్టారు. ఆనందంతో కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అలా కాకమ్మ చిలుకమ్మ దాంపత్య జీవితం మొదలైంది. పెళ్లి తర్వాత వారు ఆ ఇంటిని ఎంతో ప్రేమతో అలంకరించుకున్నారు. కాకమ్మ బయటకు వెళ్ళి సరుకులు తీసుకొచ్చేది. చిలుకమ్మ ఇంట్లో వంట చేసేది. సాయంత్రం ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకునేవారు. ఎప్పుడూ చిన్న చిన్న గొడవలు వచ్చినా వారు వెంటనే మాట్లాడుకొని పరిష్కరించుకునేవారు. ఒకరోజు కాకమ్మకు పని ఎక్కువైంది. అలసిపోయి ఇంటికి వచ్చింది. కానీ చిలుకమ్మ అప్పటికే అన్ని పనులు చేసుకొని కాకమ్మ కోసం వేచి ఉంది. నువ్వు చాలా అలసిపోయావు, ముందుగా తిను అని ప్రేమగా చెప్పింది. అది చూసి కాకమ్మ కళ్ళల్లో ఆనందం కనిపించింది. ఇలా వారు ఒకరికొకరు అండగా నిలిచారు. కాలక్రమేణా గ్రామంలో ఉన్నవారు కూడా వారి గురించి మంచి మాటలు చెప్పడం మొదలుపెట్టారు. వాళ్ళు నిజంగా మంచి జంట, ప్రేమకు జాతి అవసరం లేదు. అలా వారి ప్రేమ అందరికీ ఆదర్శంగా మారింది. కొన్ని సంవత్సరాల తర్వాత వారి జీవితంలో చిన్న పిల్లలు కూడా వచ్చారు.
ఆ పిల్లలిద్దరూ అచ్చం కాకమ్మలాగా కష్టపడడం, చిలుకమ్మలాగా మృదుత్వం గల పిల్లలు. ఇల్లు నవ్వులతో నిండిపోయింది. కాకమ్మ చిలుకమ్మ తమ ఇద్దరు పిల్లలను మంచివాళ్లుగా పెంచారు. ప్రేమ, గౌరవం, సహనం నేర్పారు. ఒకరోజు పిల్లలు అడిగారు, మీరు ఎలా పెళ్లి చేసుకున్నారు? అప్పుడు కాకమ్మ నవ్వుతూ చెప్పింది, మనసులు కలిస్తే అన్నీ సాధ్యమే. చిలుకమ్మ కూడా ఇలా అంది, ప్రేమలో నిజాయితీ ఉంటే ఎవ్వరూ ఆపలేరు. పిల్లలు ఆ మాటలు గుర్తుంచుకున్నారు. ఈ కథలో నీతి ఏంటంటే, మనసు మంచిగా ఉంటే ఎలాంటి భేదాలు అడ్డంకి రావు. సహనం, పరస్పర గౌరవం ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది.